శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలైన ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ స్వామి. సెల్ నంబర్ 9888979919. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే కన్యారాశి వారిదే. వీరి జీవితంలో ఊహించని రాజయోగం వరించబోతుంది. రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కన్యారాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు ఎటువంటి రాజయోగాన్ని పొందబోతున్నారు, ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీరికి ఈ సమయంలో ప్రతి రంగంలోనూ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, కుటుంబ విషయాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశివారు ఈ సమయంలో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఈ రాశివారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలో మార్పుల కారణంగా వీరు అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. వీరికి రేపు రాత్రి నుండి వీరి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరిని అదృష్టం అందలమెక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వీరికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువ. వీరు నలుగురిలో యూనిక్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే ఊరికే వదలరు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో కష్టపడినా సరే విఫలమవుతున్న ఈ రాశివారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది. వీరు ఏ రంగంలోనైనా రేపు రాత్రి 12:30 తర్వాత నుండి ప్రయత్నించటం వలన విజయాలను సాధిస్తారు. ఈ రాశివారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి విశేషమైన రాజయోగం వరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేస్తున్న ప్రతి పనిలో ఆర్థిక లాభాలను అందుకుంటారు. కుటుంబ పరంగా ఈ రాశి వారికి అనుకూల ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటినుంచో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలకంటున్న ఈ రాశి వారికి ఇదే అనుకూల సమయం. గ్రహయోగం సిద్ధిస్తుంది. ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుంచో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. వీరికి ఈ సమయంలో కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతతను కోల్పోతారు. సంసార జీవితం సాగరంలా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విడిచి పుట్టింటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ భాగస్వామి పుట్టింటి కుటుంబ సభ్యుల వలన మీరు నిందలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం వలన, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం వలన మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇంట్లో సంతానం వలన ఇబ్బంది పడుతున్న ఈ రాశివారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక వలన కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ సమయంలో ఈ రాశివారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ రాశివారు నూతన వ్యాపారాలలో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసే వారికి తాము చేసే వృత్తి వలన గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలను గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసే వారికి పెద్ద అవకాశాలు వస్తాయి. వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్న ఈ రాశివారు ఈ సమయంలో ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం వలన మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్లిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించిన రీతిలో సాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయటం వలన మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. రానున్న కాలం మీకు ఎన్నో అద్భుతాలను తీసుకువస్తుంది. ఎంతో కాలంగా వివాహ విషయంలో సతమతమవుతున్న వీరికి అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి వలన మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి వలన ఆర్థిక లాభాలను గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం వలన మీరు అదృష్టవంతులవుతారు. గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకులు ఈ రాశి వారివే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో మీరు పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఐఐటి, ఎంబీబీఎస్, ఐఏఎస్ వంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీ సొంతమవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు ఈ సమయం లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం వలన కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట వలన మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న, సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి వలన ఆర్థిక లాభాలను పొందుతారు. కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్లు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. కొత్త సినిమాలు తీయడానికి అవకాశం ఏర్పడుతుంది. హీరో, హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ ను చూపించే అవకాశం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులు ఈ సమయంలో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు చేసే మంచి పనులు, చేపట్టిన కార్యక్రమాల వలన ప్రజలలో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహాలను తీసుకోవటం మంచిది. వీరి అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 7, 11, 18, 20, 26, 28. ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేసుకోవటం వలన సత్ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 సార్లు హనుమాన్ చాలీసాను చదువుకోవటం వలన జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. అదేవిధంగా గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన జీవితంలో విశేషమైన అదృష్టం సిద్ధిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి దళాలు వేసిన నైవేద్యాన్ని సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు ఉడకబెట్టిన శనగలు, కందులు, పశుగ్రాసము వంటివి తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టం సిద్ధిస్తుంది. సో చూసారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుండి ఈ రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు ఎటువంటి రాజయోగాన్ని పొందబోతున్నారు, ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.